సంతోష్ గారు ఏం చెప్తారు? సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన వ్యవహారం కావచ్చు. సంధ్యా థియేటర్ లో నిన్న ఉదయం జరిగినటువంటి బెనిఫిట్ షోలలో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం. రేవతి అనే ఒక మహిళ మృతి చెందడం అనేది చాలా బాధ కలిగించే విషయం. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో పుష్ప 2 ఈ బెనిఫిట్ షోలు అయితే ఏవైతే దాదాపు వందల సంఖ్యలో హైదరాబాద్ నగరంలో మరియు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కేవలం డబ్బులు ఆర్జించడమే ముఖ్యంగా ఈ నిర్మాతలు గాని ఈ పెద్ద పెద్ద నిర్మాతలు పాన్ ఇండియా అనే ఒక సోయిలో పాన్ ఇండియా అనే ఒక మొహంలో పెట్టుకొని దాదాపుగా డబ్బులు సంపాదించడమే ముఖ్యంగా ఈ బెనిఫిట్ షోలు ప్రభుత్వంతో కుమ్మక్కై ఈ బెనిఫిట్ షోలు అనేది వేయడం జరిగింది. దాని వల్లనే ఈ రోజు రేవతి అనే ఒక మహిళ మృతి చెందడానికి అది ఒక ముఖ్య కారణం. దాదాపుగా మాకు తెలిసిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ గారు సోషల్ మీడియాలో వితౌట్ దాని చుట్టుపక్కల ఉన్న చిక్కడపల్లి ఏరియాలకు వస్తారండి సంధ్యా థియేటర్ చుట్టుపక్కల ఉన్న స్టేషన్లో ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోలీసులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అతను సోషల్ మీడియాలో టైంకు నేను సంధ్యా థియేటర్ కి వస్తున్నా అని చెప్పడం వలన దాదాపుగా 10,000కు పైన జనాలు అక్కడికి విచ్చేసి ఈ తొక్కిసలాటకు ముఖ్య ప్రధాన కారణమయ్యారు. ఈ తొక్కిసలాటకు ముఖ్య కారణం అల్లు అర్జున్ గారు అండ్ సంధ్యా థియేటర్ యాజమాన్యం. దీని వలన మృతి చెందిన రేవతి గారికి మరి వారి అబ్బాయి ఇప్పుడు దాదాపు 9 ఏళ్ల అబ్బాయి చాలా సీరియస్ గా ఉన్నాడు అని చెప్పేసి మనకు తెలిసింది. దీనిపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా 1191 అని చెప్పేసి బై 1 అని చెప్పేసి కేసు రిజిస్టర్ అయింది. ఆ డీసీపీ గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, మాకు ఎటువంటి సమాచారం లేదండి అని చెప్పేసి. వాళ్ళు ఏముంది పర్సనల్ సెక్యూరిటీ ఆ రేవతి గారిని తోసేయడం మనకు కనబడుతోంది. సో దాన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది తొక్కిసలాట కాకుండా ఇది హత్యగానే భావించాలి. అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీయే హత్య చేశారు రేవతి గారిని అని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు పూజిత గారు ఒక మాట చెప్తూ ఉన్నారు, సెలబ్రిటీస్ అంటున్నారు. ఎవరికి సెలబ్రిటీస్ అండి? సెలబ్రిటీస్ ఆయన డైరెక్టర్ లేదు అని అంటే ప్రొడ్యూసర్లకు లేదు అంటే హీరోయిన్లకు వాళ్ళకు సెలబ్రిటీ కావచ్చు. సెలబ్రిటీలు ఆడియన్స్ చూస్తేనే మీరు సెలబ్రిటీస్ అనే ఒక విషయం అనేది గుర్తు పెట్టుకొని మీరు ఈ విధంగా ప్రవర్తించాలి. మేము అల్లు అర్జున్ గారు గతంలో కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అందరూ కూడా వాడే కార్లందరికి కూడా బ్లాక్ ఫిల్మ్ తీసేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చినప్పుడు ఇదే అల్లు అర్జున్ కదా మేము సెలబ్రిటీలం అండి, మాకు సిగ్నల్లలో ట్రాఫిక్ సిగ్నల్లలో కానీ ఎక్కడ కూడా మాకు ఇవి పబ్లిక్ తో ఇబ్బంది అవుతుంది, మేము ఫ్యాన్స్ తో ఇబ్బంది అవుతుంది, మాకు ఫోటోలు సెల్ఫీలు తీసుకొడతారు ఇబ్బంది అవుతుంది అని చెప్పిన అల్లు అర్జున్ గారు మీరు ఏంది కేవలం డబ్బు సంపాదన ఆర్జించడం కోసం చెప్పేసి మీరు ఈ విధంగా రాత్రి పూటల్లో షోలకు మేము వస్తున్నాము అని చెప్పేసి పుష్ప ది ఫైర్ అని చెప్పేసి మీరు విచ్చలవిడిగా చేసుకొని ఈ రోజు ఒక మహిళ తొక్కిసలాటకు మృతి చెందడానికి కారణమయ్యారు. కాబట్టి అల్లు అర్జున్ గారు ముఖ్యంగా ఆ కుటుంబానికి దాదాపు 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించి అదేవిధంగా ముఖ్యంగా అల్లు అర్జున్ గారు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే వారి అబ్బాయి ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడో వారిని ముఖ్యంగా ఫస్ట్ పరామర్శించాలా. ఆ పరామర్శించిన తర్వాతనే అల్లు అర్జున్ గారు మా టీం చూసుకుంటుంది, మాకేమో కాదండి, మీరు ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మీరు స్పందించాల్సింది ఫస్ట్ మీరు స్పందించాలా, మీ టీం కాదు. డబ్బులు మీరు తీసుకుంటున్నారా, మీ టీం తీసుకుంటుందా? సో ఇది ఒక గుర్తుపెట్టుకోవాలని చెప్పి. A few minutes later, I would like to say condolences to the entire family. Motto Revati gar family ki condolences from me and the entire team of Pushpa. మేము ఏం చేసినా ఈ లాస్ ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి వాట్ వీ వుడ్ లైక్ టు సే ఇస్ దట్ వీ వాంట్ టు టెల్ యూ దట్ వీఆర్ ఎమోషనలీ దేర్ ఫర్ యూ. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. అండ్